హాయ్ అందరికి. మటన్ లోని నల్లి బుక్కను చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. నాకైతే బల్గం సినిమా గుర్తొస్తుందండి. ఎందుకంటే బల్గం మూవీలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే నల్లి బుక్క కాబట్టి, సో అది చూడగానే మూవీయే గుర్తొస్తుంది. మా ఇంట్లో అయితే మాక్సిమం అయితే మేము నాన్ వెజ్ అయితే ఎక్కువ తింటాము. నాన్ వెజ్ లో మటన్ ఎక్కువ ఉంటది అన్నమాట. మా ఇంట్లో వారానికి 2 times మటన్ తింటాము అండ్ 1 time చికెన్ అన్నమాట. నాకైతే మటన్ కన్నా చికెనే ఎక్కువ ఇష్టం. ఐఎమ్ చికెన్ లవర్ అన్నమాట. ఎంతమంది మటన్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు అయితే రోజులా కాకుండా కొంచెం డిఫరెంట్ గా మటన్ కర్రీ ట్రై చేద్దామని చేశాను, కానీ చాలా బాగుంది. టేస్ట్ మాత్రం మీరు కూడా ట్రై చేయొచ్చు. అది కూడా మీకు నచ్చితేనే ట్రై చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఇప్పుడైతే మటన్ ని మంచిగా వాష్ చేసేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్న మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఉల్లిగడ్డలు, ధనియాలు, కొబ్బరి పొడి, దాల్చిన చెక్క, అలాగే అన్ని కూడా వేయించుకొని మిక్సీ పట్టేసుకొని కుక్కర్ పెట్టుకొని సరిపడంత ఆయిల్ కూడా యాడ్ చేసి మసాలా వేసి మటన్ ని కూడా యాడ్ చేసి అందులో మటన్ మసాలా వేసి ఒక 10 minutes పైకి ఆయిల్ తేరేంత వరకు ఉడికించుకొని వాటర్ వేసుకొని 3 విజిల్స్ పెట్టేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన మటన్ కర్రీ రెడీ. మీరు